నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ గణపతి ఉపాసకులు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ నెలలో ప్రముఖంగా చాలా విశేష దినాలు ఉన్నాయండి. అందులో భాగంగా కాలభైరవాష్టమి ఒకటి, గీతా జయంతి ఒకటి, భానుసప్తమి ఒకటి. అలాగే భానుసప్తమి ఈ నెలలో 2 సార్లు వచ్చిందండి. 8వ తారీఖు ఒకటి, 22వ తారీఖు ఒకటి. వాటి విశేషాల గురించి వివరిస్తారు? తప్పకుండా అండి. సప్తమి, ఆదివారం ఈ రెండు కలిసి ఏ రోజైతే వస్తాయో వాటిని భాను సప్తమి అని చెప్తూ ఉంటాం. రెండోసారి మీరు అన్నట్టుగా 22వ తారీఖు వచ్చినటువంటి భాను సప్తమి ఏమో సప్తమి పూర్తి వ్యాపకంగా ఉంది. అయితే ఈసారి సప్తమి, అష్టమి రెండు ఒకే రోజు వచ్చాయి. సప్తమి ఉదయం వరకే ఉంది, ఆ తర్వాత నుంచి అష్టమి వచ్చింది. ఈ సప్తమికేమో భాను సప్తమి. ఉదయాన్నే లేచి సూర్య సంబంధమైనటువంటి ఉపాసన చేసుకుంటూ ఉంటాం, సూర్య సంబంధమైనటువంటి ఆరాధన చేసుకుంటూ ఉంటాం, ఆ సౌర మంత్రాలు జపం చేసుకుంటూ ఉంటాం, సూర్యారాధన చేసుకుంటాం. దాని తర్వాత వచ్చేటువంటి అష్టమికి విశేషంగా కాలభైరవాష్టమి అని పేరు. ఈ కాలభైరవ ఆవిర్భావాన్ని అలానే ఆయన మూర్తి తత్వాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, శివుడు క్రోధంలో ఉన్నప్పుడు పుట్టాడని, ఆ తర్వాత పుట్టిన తర్వాత బ్రహ్మ యొక్క శిరస్సుని ఆ భైరవుడు ఖండించాడని, ఆ ఖండించిన తర్వాత ఆ శిరస్సు ఆయన హస్తానికి అతుక్కుని ఉండిపోతే అనేక క్షేత్రాలు తిరిగి చివరికి ఎట్లాగో ఆ పుణ్యక్షేత్ర సందర్శన మహిం వల్ల చేతికి అంటినటువంటి ఆ బ్రహ్మ కపాలాన్ని వదిలించుకున్నాడని, ఆ తర్వాత కాలాన్ని కూడా శాసించేటువంటి కాలుడు ఈయన కిందే పనిచేస్తున్నాడు కాబట్టి ఈయనకి కాలభైరవుడు అనేటువంటి పేరు వచ్చిందని ఆయన యొక్క మూర్తి తత్వాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఈ భైరవ ఉపాసన సహజంగా బాగా ఉపాసకులు ఎవరైనా ఉంటే వారికి చేస్తూ ఉంటారు. సాధారణమైనటువంటి గృహస్థ జీవితంలో ఉన్నటువంటి మళ్ళాంటి వాళ్ళు ఈ కాలభైరవ ఉపాసన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్న మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రధానంగా కాలము అనేటువంటిది అందరికీ సంబంధించినటువంటిది. ఇందులో ఉపాసకులకి ఒకలాగా, గృహస్థులకి ఒకలాగా, బ్రహ్మచారులకి ఒకలాగా ఏముండదు. ప్రతివాడికి కాలం అనేటువంటిది ఒకటే. పుట్టినప్పటి నుంచి మరణించే సమయం వరకు ఈ కాల గణన జరిగితేనే మనం ఈ శరీరాన్ని వదిలేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి కాల స్వరూపమైనటువంటి మూర్తి. అందుకనే మీరు ఇంకా విశేషం ఇందాక చెప్పినట్టుగా కాలానికి మనకి ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు. ఆయన ఉదయము ఆయన అస్తమయంతోనే మనకి రోజు పరిపూర్ణం అవుతోంది. కనుక ఆయనతో ఆ సూర్యారాధనతో కూడినటువంటి కాలభైరవాష్టమి. అంటే ఇది మామూలుగా చేస్తే వచ్చేటువంటి ఫలితానికి ఇంకొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి కాలభైరవాష్టమి ఈ సంవత్సరం. ఈసారి వచ్చినటువంటి ఈ కాలభైరవాష్టమి ఇంకా విశేషమైనటువంటి భైరవాష్టమి అని చెప్పవచ్చు. కనుక ఈ రోజున ఆ కాలభైరవ కృత శివ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి గాని, లేదా కాలభైరవాష్టకం అని ఉంటుంది, ఆ స్తోత్రాన్ని గాని గృహస్థులు జపం చేసుకుంటాం వల్ల విశేషంగా బాగా చిన్న పిల్లలు 11-12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ కాలభైరవాష్టకం బాగా చదివిస్తే వారికి పట్టినటువంటి అపమృత్యు దోషాలు, అనారోగ్య దోషాలు, ప్రధానంగా విద్యా దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ పోయి మంచి జ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి కాలభైరవాష్టమి సప్తమి కలిసి వచ్చినటువంటి ఈ సంవత్సరం ఈ రోజున ఆ యొక్క స్వామి ఉపాసన చేసి అందరూ కూడా చాలా సులభంగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే గీతా జయంతి అని ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. అయితే దీనికి ప్రామాణికం ఏమీ లేకపోయినా కూడా చాలా మంది అనూచారంగా ఈ రోజున ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, విశేషంగా గీతా ఏకాదశి అని, గీతా జయంతి అని, అంటే భగవద్గీత ఆ రోజే కృష్ణ పరమాత్ముడు చెప్పాడని ఒక నమ్మకం ఉంది. అయితే ఈ నమ్మకం ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటిది కాదు కాబట్టి దీన్ని మనం కూడా అంగీకరించవచ్చు. ఆ రోజు ఏం చేయాలి అంటే, ఏముంది, భగవద్గీత చదువుకోగలిగితే, మొత్తం చదవగలిగితే సంతోషం. కుదరని వాళ్ళు కొంతవరకైనా, కనీసం కొంత అయినా చదువుతూ ఉంటే ఆ గీతా సారం, సహజంగా వేరే పుస్తకాల గురించి కానీ వేరే విషయాల గురించి కానీ మనం మాట్లాడితే ఏదో ఒకదానికి పరిమితమైనటువంటి విధానంతో చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కాలభైరవాష్టమి అన్నాం అనుకోండి, లేదా సూర్యారాధన అంటే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటారు అనుకోవచ్చు. కాలభైరవాష్టమి అన్నాం అనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పిల్లలకి విద్య, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ వస్తాయి అనుకోవచ్చు. భగవద్గీత అట్లాంటిది కాదు. భగవద్గీత భయంగా మనం ఏదైనా ఒక భయపడేటువంటి సందర్భంలో మానసికమైనటువంటి దౌర్బల్యతతో ఉన్నాం అనుకోండి, ఇది ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం లాగా పనిచేస్తుంది. లేదా అట్లా కాదండి, నేను ఆధ్యాత్మికంగా ఒక మంచి సాధన చెయ్యాలనుకోండి, ఈ పుస్తకం చదివి ఆ సాధన కూర్చుంటే వీడికి ఒక ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడే పుస్తకంలా పనికి వస్తుంది.
లేదు అసలు ఇట్లా కాదండి, నేను అసలు నాకు ఇవేం వద్దు, నేను నా గృహస్థ జీవితం హ్యాపీగా పిల్లలతో బతుకుతాను, నాకేం వద్దు అనుకున్నాడు అనుకోండి, వీడి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవచ్చో ఈ పుస్తకం ద్వారా చూడొచ్చు. ఎందుకని దీంట్లో ఎక్కడా కూడా కృష్ణ పరమాత్ముడు నువ్వు అలానే చెయ్యి, నువ్వు ఇలానే బతుకని చెప్పట్లేదు. ఆయన మొత్తం సారాన్ని చెప్పేశాడు మొత్తం దానికి. అందుకనే భగవద్గీతకి 5వ వేదం అని చెప్పచ్చు దాన్ని కూడా, ఎందుకంటే వేద సారం అట్లానే పురాణ సారం అంతా కూడా ఆ గీతలోనే ఉంది. దీన్ని చదివి మేము చాలా మార్పు చెందాం అని ఆ యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి ఈ రోజు మనకు తెలిసినటువంటి సినిమా హీరోల వరకు చాలా మంది చెప్తూ ఉంటారు, భగవద్గీత చదివి నేను ఎంతో మార్పు చెందాను, నా మనసు ఎంతో మారిపోయింది, రియలైజ్ అయ్యా నేను. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లాగా ప్రతి వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తున్నారు. చాలా దేశాల్లో అయితే దీంట్లో కొన్ని అధ్యాయాలను సబ్జెక్ట్ లాగా కూడా పెట్టి పిల్లలతో చదివిస్తున్నారని కూడా వింటున్నాం మనం. కనుక అటువంటి పుస్తకానికి ఒక జయంతిని పెట్టి ఆ రోజు ఆ పుస్తకానికి సంబంధించిన వేడుక, పుస్తకానికి సంబంధించిన వేడుక అంటే ఏముంటుందండి, ఆ పుస్తకం చదవటమే అదే వేడుక. కనుక దాన్ని అన్వయించుకుంటాం, ముందు చదివి దాని అర్థం తెలుసుకుంటే దాన్ని అన్వయించుకుంటాం మనం. కనుక అటువంటి పుస్తకానికి ఒక జయంతి అని చెప్తున్నారు కాబట్టి అదేమి తప్పు అనేటువంటి మాట మనం అనక్కర్లేదు. కనుక ఆ గీతా జయంతి రోజున అందరూ కూడా కృష్ణుణ్ణి ఆ భగవద్గీత పుస్తకం రూపంలోనే కృష్ణ పరమాత్ముడిని పూజ చేసుకుని, అంటే ఆ పుస్తకానికే పూజ, ఆ పుస్తకాన్నే గీతా స్వరూప శ్రీకృష్ణ పరమాత్మే నమః అనుకుని పూజ చేసి వారికి తోచినటువంటి నైవేద్యం ఏదో పెట్టి కనీసం ఆ భగవద్గీతలో కొంతవరకైనా కొంత భాగాన్నైనా చదవడానికి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది, వారి జీవితంలో అభివృద్ధి చెందుతారు అని చెప్పవచ్చండి. అది అయితే గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు గీతని చదవాలి, అన్వయించుకోవాలి, నిజంగా మీరు చెప్పినట్టు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. కానీ చాలా మందిని చూస్తూ ఉంటాను, గీతని శ్లోకాలు చదివేస్తారు, బై హార్ట్ చేసేస్తారు, చెప్పేస్తారు. కానీ జీవితంలోకి అన్వయించుకునే వ్యక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. అది జీవితంలోకి అన్వయించుకుంటే మీరు చెప్పినట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్కే, కానీ శ్లోకాలు చదివేస్తే సరిపోతుందా? దాన్ని జీవితంలోకి తీసుకుని దాన్ని అన్వయించుకుని జీవన గమనాన్ని ఎలా వాళ్ళు నడిపించుకోవాలి అంటే మీరేం చెప్తారు? సహజంగా మీరు అడిగినట్లుగా చాలా మంది పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భగవద్గీత మొత్తం అన్ని అధ్యాయాలు చదివేస్తూ వెళ్తున్నారు, కంటతహా వచ్చేస్తాయి, పుస్తకం చూడకుండా ఫలానా శ్లోకం అంటే చెప్పేటువంటి స్థితిలో కూడా చాలా మంది పిల్లలు చాలా బాగుంటుందండి. అయితే దీన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అందులో ఉండేటువంటి ఆ పదార్థాలు ఏంటో మనకు తెలియాల్సిన పని లేదు. టాబ్లెట్ పనిచేస్తుందనే నమ్మకం ఉంటే చాలు, మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే దీని అర్థం తెలుసుకుని అన్వయం చేసుకుంటాం అనే దాన్ని కూడా మనం తప్పు పట్టట్లేదు. ఎందుకని ఇప్పుడు ఏదైనా ఒక ఎద్దుల బండి ఉందనుకోండి, దాంట్లో గడ్డి వేసినా చెరుకు వేసినా దానికైతే రుచి తెలియదు. ఇప్పుడు పులుసులో గరిటెలాగా ఉంటుంది మన పరిస్థితి కూడా, ఎంతసేపు అది పులుసులో ఉన్నా ఆ పులుసు రుచి అది పీల్చలేదు. మనం అట్లా ఉండకూడదని దీని అర్థం తెలుసుకోమని చెప్తూ ఉంటాం. అంటే అర్థం తెలుసుకొని దాన్ని అనుభవిస్తూ చదివితే దాని వల్ల వచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆనందంగా లేదా ఆ వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉందో అది వేరే స్థాయిలో ఉంటుంది. దానికి కూడా ఇదే ప్రథమ మెట్టు. ఏదైతే వీళ్ళు పుస్తకం చూడకుండా దీన్ని చదవగలుగుతున్నారో ఇది తొలి మెట్టు. దీన్ని ఏం తక్కువ చేయాల్సిన పని లేదు. అంటే ఇలా చదివేటువంటి వారు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. వారు మొదటి ప్రాథమిక శిక్షలో ఉన్నారని చెప్పుకోవచ్చు, మనం మొదటి భాగంలో ఉన్నారు వారి ప్రయాణంలో. కనుక దాన్ని ఏం తప్పు పట్టాల్సిన పని లేదు. వారిని చూసి మనం అప్రిషియేట్ చేయాలి. అంటే చాలా మంది అసలు పుస్తకం చూసి కూడా చదవలేని స్థితి నుంచి ఉన్నటువంటి వారితో పోలిస్తే వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు, వీళ్ళు ఎక్కడ ఉన్నట్టు వాళ్ళతో పోల్చుకుంటే. కనుక వీడికి దాన్ని అన్వయించుకోవడం చాలా తేలిక, ఎందుకంటే నరనరాల్లో జీర్ణించుకుపోయింది భగవద్గీత. ఇప్పుడు ఒక నెంబర్ చెప్పి ఆ నెంబర్ కి సంబంధించిన శ్లోకం చెప్పు అంటే చెప్పగలగటం అంటే అది ఎంతో ధారణ ఉంటే తప్ప వాడికి అది చిన్న విషయం కాదు, వాడికి అది సాధ్యం కాదు. అసలు అంత సాధ్యపడింది అంటే దాని అర్థం తెలుసుకోవడం చాలా తేలిక. వాళ్ళ తల్లిదండ్రులు అపారమైన కృషి ఉంటే తప్ప వీడు అంత స్థితికి వెళ్ళలేడు. ఇక అక్కడ దాకా తల్లిదండ్రుల ప్రమేయం. ఇప్పుడు భగవద్గీత అందరూ చదివినా ఒక్కొక్కటి అన్వయం ఒక్కొక్కలా ఉంటుంది. వీడు ఒకడేమో దాని వ్యతిరేకంగా ఆలోచించవచ్చు, ఒకడేమో సానుకూలంగా ఆలోచించవచ్చు, ఒకడేమో కృష్ణుడు దేవుడు అని చెప్పి ఆలోచించి ఆయనకి పూజ చేయొచ్చు, ఒకడేమో కృష్ణుడు ఎక్కడో లేడు నా హృదయంలోనే ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడని వీడి జీవనాన్ని నడుపుకోవచ్చు. కనుక అన్వయం అనేది వీడి పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. కానీ ఇక్కడ వరకు మటుకు తల్లిదండ్రుల కష్టమే. వీడు నేర్చుకున్నాడు అనుకోండి, కానీ తల్లిదండ్రుల కష్టమే. కనుక దీని అర్థం తెలుసుకుని దీన్ని అన్వయించుకుంటే ఆ భగవద్గీతకి పరిపూర్ణత వస్తుంది. అంతవరకు వారు మొదటి మెట్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. కనుక ఈ గీతా జయంతి నుంచి అయినా కనీసం నెలకు ఒక శ్లోకానికి అర్థం, రోజుకు ఒక శ్లోకం అంటే కష్టమేమో, లేదా ఆదివారం ఒక శ్లోకం దాని అర్థం చదువుకుంటూ ఉంటే 2-3 సంవత్సరాలకి భగవద్గీత శ్లోకము దాని అర్థము మొత్తం ఆ గీతా సారం అంతా మనకి తెలుస్తుంది.
ఏదో ఒక గీతా జయంతికి మనం కూడా చక్కగా మీరు ఇందాక అన్నట్టుగా పుస్తకం చూడకుండా ఆ భగవద్గీత చదివేటువంటి శక్తి ఆ కృష్ణ పరమాత్ముడే ఇస్తాడు. కాబట్టి ఈ గీతా జయంతి నుంచి అయినా కనీసం దీన్ని పునస్కరించుకుని ఒక్కొక్క శ్లోకానికి దాని అర్థం చదువుతూ దాని అర్థం తెలుసుకుంటూ ఉండేలాగా అందరూ భక్తులందరూ కూడా ఆ విధంగా ప్రయాణించాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ ప్రశాంతంగా ఉండడానికి, మనమందరం కూడా ప్రశాంతంగా ఉండడానికి నిజంగా గీత తోడ్పడుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.